నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ఓ సామెత ఉంది. ఆ సామెత కరెక్ట్గా ఈనాడు ఆంధ్రజ్యోతి చూడగానే వెంటనే ఫ్లాష్ అవుతుంది. సాక్ష్యం చూడగానే అవ్వదా, నువ్వు వెంటనే వైసీపీ వాళ్ళు సూట్ కేసు పంపిస్తారని మాట్లాడేటువంటి సొంటలు ఉంటారు. పాయింట్ ఏంటంటే సాక్షి పేపర్ అనేటువంటిదే వాళ్ళ పార్టీ పత్రిక రా అని చెప్తే వాడికి అర్థం కాదు. ఈనాడు జ్యోతి నీ పార్టీది అని చెప్పుకో, ఒప్పుకోడు. మళ్ళీ వాళ్ళు నిజమైన జర్నలిజం చేస్తున్నారంట. ఏ విధమైన నిజంగా జర్నలిజం చేస్తే ఒకళ్ళ మీదనే విషయం చిమ్ముతూ ఉంటారా? ఆ ముక్క మనం ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే చదువుకున్న మూర్ఖుడిని మార్చలేం, మూర్ఖుడి మనసు రంజింప చేయలేమని చెప్పి ఎప్పుడో పాపం కవులు రాసేశారు. అట్లాగే తెలిసిన వాడితోనైనా మాట్లాడచ్చు, తెలియని వాడితోనైనా మాట్లాడచ్చు, తెలిసి తెలియనివాడితో మాట్లాడలేం. కాబట్టి అట్టంటోడి వ్యవహారాన్ని పక్కన పెడదాం. ఇవాళ రాసుకొచ్చారు. నిన్నటిదాకానేమో జగన్ ఉపన్యాసాన్ని హైలైట్ చేస్తారు, దాంట్లో ఇది డొల్లా అని రాస్తారు. నిన్న పండగ కాబట్టి ఈస్టర్కి సంబంధించి ఆయన ఇఫ్తార్ విందు వరకు పెట్టేసేసుకుని ఇక ఉపన్యాసాలు ఏం పెట్టకుండా అందరితో కలుపుకుని వెళ్ళాడు. జగన్ మౌనం దాల్చాడు. అనంతపురానికి ఏం చేయలేదన్న ఆవేదనతో ఎవరిని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక ఇట్ట చేశాడు. జగన్ అట్టగా వెనక్కి తగ్గుతాడని ఎవడన్నా అనుకుంటాడా? అప్పుడు ఆ జిల్లానే అవాయిడ్ చేస్తాడు కదా, వెళ్ళి నోరు మూసుకుని కూర్చుని ఉంటాడా? ఏం మాట్లాడాలి, ఎదుటివాడు ఏమన్నా ఆలోచిస్తాడు అనుకుంటాడు అని సిగ్గు కూడా లేదు. జనం రాలేదని రాస్తారు వాళ్ళే, ఖాళీగా రోడ్లు ఉన్నాయని రాస్తారు వాళ్ళే, మళ్ళీ బస్సులు విపరీతంగా తీసుకుంటున్నారని వాళ్ళే రాస్తారు, అట్లాగే ఎండలో తిరగబాకండి వాళ్ళే రాస్తారు. అసలు ఏం రాస్తున్నాము, ఒకదానికి కోఆర్డినేషన్ అన్న ఉండాలి వార్తలకి. అట్లా లేకుండా రాసుకొస్తున్నటువంటి దౌర్భాగ్యం. ఇదివరకటి రోజుల్లో అయితే అట్లాంటి వాటిని రౌండప్ చేసి రామోజీ గారు నిలదీసేవాళ్ళు 3 నెలలకు ఒకసారి అలా మీటింగులు. ఫస్ట్ వెంటనే క్వశ్చన్ వచ్చేది, ఆ తర్వాత వీళ్ళు ఆన్సర్ చేసేవాళ్ళు, తర్వాత ఆయన వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది. 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి. ఇప్పుడు పరిస్థితి ఎట్టుందో తెలియదు. ఎందుకంటే ఆయనే బాధితుడు కాబట్టి ఆయన రాయిస్తున్నారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. ఏం రాస్తున్నారో కూడా ఎవరికి అర్థం కాని విధంగా రాసుకెళ్తున్నారు.